కాబట్టి మోషే తన యొక్క స్వాగతం, బహుశా ఈ కీర్తన రాసినాటికి ఆయన 120 సంవత్సరాల ప్రయాణకు వచ్చి ఉంటాడు. మరి ఆయన లైఫ్ స్పాన్లో ఆయన వెళ్ళిన పరిస్థితులన్నీ రంగరించి మన కోసం రాశాడు. కాబట్టి ఇందులోంచి మనం పాఠం నేర్చుకోవాలి కదా, నేర్చుకోవాలండి, ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఒక దైవజనుడు రాసిన ఒక ప్రార్థనా గీతం, ఒక ప్రార్థనా కీర్తన, పొద్దున మేము ఎట్లా ఉంటామో రాసినాడు. పొద్దునే పుడతాం, మధ్యాహ్నానికి బాగా పచ్చబట్టి బలుస్తాం, సాయంత్రానికి కోయబడి కోతలోకి వెళ్తాం, వాడబారుతాం. గడ్డి లాంటి బ్రతుకు మాది, గడ్డి లాంటి జీవం మాది. అలాంటి మాకు నువ్వు నిత్య జీవాన్ని ఇచ్చావు దేవా అని మోషే దేవునితో మాట్లాడుతున్నాడు. తన స్వాగతం ఇది, తన అంతరంగంలో ఉన్న విషయాల్ని దేవుని ఎదుట బయలుపరుస్తున్నాడు మోషే. ప్రియ సంగమా, ఇంకేమన్నాడు చూడండి, ఈ 12-13 వచనాలు. మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయము. మనకు ఉన్నదే అది ఏమిటది? జ్ఞానంతో కలిగిన హృదయం. ఎంతసేపు మూర్ఖపు స్వభావం, మూర్ఖపు మాటలే ఉంటాయి తప్ప జ్ఞానంతో కూడిన విషయాలు మన జీవితంలో ఉండవు. కాబట్టి దేవుని కనికరాన్ని, దేవుని జ్ఞానాన్ని గురించి మాట్లాడుతున్నాడు మోషే. జ్ఞాన హృదయం కలుగునట్లుగా చేయము. మన జ్ఞాన హృదయం కలిగి ఉంటే మన దినాలు లెక్కించుకోవటానికి మనకు తెలుస్తుంది. జ్ఞాన హృదయం లేకపోతే, మూర్ఖ స్వభావం వస్తే దినాల గురించి ఆలోచించం, మనం నిత్యత్వాన్ని గురించి ఆలోచించం. ఇక్కడుండే దినాలు కొద్దిపాటివే, కించితాయుషే. కానీ నువ్వు అక్కడ ఉండబోయేది నిత్యత్వం. అది మర్చిపోతున్నావు. నిత్యత్వాన్ని మర్చిపోయి ఈ కించిత్ ఆయుష్నే అడ్డం పెట్టుకొని అడ్డమైన పనులు చేస్తున్నాం. దేవుడు క్షమిస్తాడా? దేవుడి దగ్గర ప్రార్థన చేయటానికి వస్తాం, ఏమని చేస్తాం? ప్రార్థన. దేవుడితో సమాధానం ఉందా? ప్రార్థన చేయాలంటే దేవుడితో సమాధానం ఉండాలి కదండి. దేవుడితో సమాధానం లేకుండా మనం ప్రార్థన చేస్తాము. మన హృదయాన్ని ఎట్లా సిద్ధపరచుకుంటాము? దేవుడితో మనం సమాధానం పరచుకోవాలి కదా. ముందు దేవుడితో ప్రార్థించాలంటే, దేవుడిని ప్రార్థించాలంటే ఆయన్ని సమాధానపరచుకోవాలి. సమాధానపరచుకోవాలంటే యేసు రక్తం ద్వారానే దేవుడితో సమాధానం. యేసు రక్తాన్ని ఆశ్రయించాలా. యేసు రక్తం ద్వారా ప్రతి పాపం కడగబడాల. అప్పుడే దేవునితో సమాధానం వచ్చేది. సమాధానం అంటే ఊరికే రాదు. సమాధానం అనే పదానికి మనకేదో ఏమంటారండి, మార్కెట్ దొరికే మిఠాయి లాగా, చాక్లెట్ లాగా ఉంది సమాధానం అంటే. సమాధానం అది కాదు. సమాధానం రావాలంటే దానికి ఎంతో క్రయం చెల్లించాలి. యేసుప్రభువు నా శాంతిని మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను. నా శాంతి లోకం ఇచ్చినట్లుగా దాన్ని ఇవ్వట్లేదు. లోకం ఇచ్చే శాంతి అది క్షణకాలమే, కొద్ది కాలం ఉంటుంది. కానీ నేను ఇచ్చే శాంతి అది దీర్ఘకాలం నిలిచేది. నేను ఇచ్చే సమాధానం. అందుకే ప్రభు అన్నాడు, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉంటకు ఆదరణకర్త నేను పంపిస్తానని యోహాను సువార్త 14-16 యేసు ప్రభు సెలవు ఇచ్చాడు. కాబట్టి ఆ సమాధానకర్త వస్తేనే మనకు సమాధానం ఉంది. ఆ సమాధానం, ఆయన ఇచ్చిన సమాధానం పొందకుండా దేవుని దగ్గరికి ఏమని వెళ్తాము? ఏ మోకం పెట్టుకుని వెళ్తాం? ఏమని అడుగుతాం? దేవుడితో మాట్లాడాలంటే దేవునికి నీకు నాకు ఉన్న మధ్యలో ఓ లింక్ ఉంది కదా. ఆ లింక్ క్లారిటీ ఉండాలి కదా. ఆ లింకులో ఏమాత్రం స్వచ్ఛత లేకపోతే దేవుడు ఆలకిస్తాడా? ఆ పైన ఉంది చూడండి, 8వ వచనం. మా దోషములను నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు, నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. దేవునికి మనకి ఉన్న మధ్యలో లింకులు ఏమున్నాయంట? దాచబడిన పాపాలు ఉన్నాయి. అవి బయటవాడికి కనపడవు, నీకే కనపడితే నీకు దేవుడు చూపిస్తాడు. అవి ఒప్పుకోను, కానీ పెదవులతో ప్రార్థన చేస్తుంటావు. ఈ ప్రజలు పెదవులతో నన్ను కనపరుచున్నారు, కానీ వారి హృదయం నాకు దూరంగా ఉందన్నాడు దేవుడు. పెదవులతో వచ్చే ప్రార్థన కాదు. మనకు కావాల్సింది అంతరంగంలోంచి రావాలి, హృదయంలోంచి రావాలి. భారభరితమైన ఆత్మ ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షంగా విజ్ఞాపన చేస్తున్నాడు. రోమపత్రిక 8వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ చేసి 7 కార్యాల గురించి వివరించాడు పౌలు. అందులో పరిశుద్ధాత్మ దేవుడు మన పక్షంగా తానే ఛార్జీ తీసుకొని విజ్ఞాపన చేస్తాడు. ఎప్పుడంటే దేవునికి మనకి లింక్లో ఏమి క్లారిటీ ఉంటే, క్లియరెన్స్ ఉంటే మనం దేవుడితో మాట్లాడడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు. కానీ మధ్యలో ఉన్న లింక్ ఉందే, ఆ లింక్ క్లారిటీ లేకపోతే, సంబంధం చెడితే, నువ్వు చెప్పే ప్రార్థన ఏది కూడా దేవుని దగ్గరికి వెళ్ళదు.
కాబట్టి మనం ప్రార్థన చేసేటప్పుడు దేవునికి మనకి మధ్యలో ఉన్న సంబంధం తెగకూడదండి, అది అపవిత్రం కాకూడదండి. అందుకే మోషే ఈ మాట అన్నాడు 8వ వచనంలో, మా దోషములు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు. ఇప్పుడు ప్రార్థన చేయటకు వచ్చాము, ప్రభా ఏది మాట్లాడి మనకున్న అవసరాలు చెప్తూ ఉంటాం. ఆయన ఏమంటాడు, అయ్యా అదేంటి సంగతి, అవి ఏమి ఉన్నాయి చూడు అక్కడ, ఏంటవి ఆయన కనపడుతున్నాయి, ఏంటవి మనం చేసిన దోషం అంటే దాచబడిన పాపం, దోషం, పాపము, దోషము, అతిక్రమం. పాపం అంటే ఆజ్ఞను అతిక్రమించడం పాపం, చేసిన పాపాన్ని కప్పుకోవడం దోషం, పొరపాటున తెలియక చేసిన పాపము అపరాధం. కాబట్టి ఈ 3 ఉన్నాయి. పాపాన్ని క్షమిస్తాడు దేవుడు. నిర్గమకాండం 34 అధ్యాయంలో 6వ వచనంలో, యెహోవా మేఘంలో దిగి సీనాయి పర్వతం మీద దిగి వచ్చి మోషేను బండ సందులో ఉంచి అతన్ని దాటి వెళుచు, యెహోవా కనికరము గల దేవుడు, దయగల దేవుడు, దీర్ఘశాంతం గల దేవుడు, విస్తారమైన కృపాసత్యములు గల దేవుడు, 1000 మంది కృపను చూపుచు పాపమును, దోషమును, అపరాధమును క్షమించును గాని పాపిని దోషిని ఏమాత్రం నిర్దోషిగా ఎంచడు అని ప్రకటించాడు. అంటే యెహోవా అనే పదానికి అబ్రివేషన్ అది. యెహోవా అంటే అర్థం ఏంటంటే ఆ మాట దయగల దేవుడు, కనికరం గలవాడు, దీర్ఘశాంతం గలవాడు, విస్తారమైన కృపాసత్యములు గలవాడు, 1000 మంది కృపను చూపేవాడు, పాపాన్ని తర్వాత దోషాన్ని, అపరాధాన్ని క్షమించేవాడు, పాపిని ఏమాత్రము, దోషిని ఏమాత్రం నిర్దోషిగా నిర్దోషిగా ఎంచని నీతిగల న్యాయాధిపతి. కాబట్టి ఈ మాటలన్నీ కలిపితే యెహోవా. ప్రేమైన వాళ్ళ మోషేతో మాట్లాడాడు. ఆయన మోషేతో మాట్లాడటానికి గొడ మీద సీనాయి పర్వతం మీద దిగి వచ్చాడు. మోషేకి దేవునికి ఏమి లేదు, మధ్యలో దాచబడిన లింక్ అంటూ ఏమీ లేదు. ఆయనకి మోషేకి మధ్యలో ఆటంకం ఏమీ లేదు కాబట్టి నేరుగా దేవుడు దిగొచ్చాడు, మోషేతో మాట్లాడాడు. ఇప్పుడు నువ్వు నేను మాట్లాడే మాటలు దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే మన మధ్యలో ఉన్న దేవునికి మనకు ఉన్న సంబంధం సరిగా ఉందా లేదా అనేది మనకు తెలిసి ఉండాలా. మనకు తెలుసు ఏమేం చేస్తున్నా మనకు తెలుసు. అందుకే మా దోషంలో నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు, నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుతున్నాయి. అంటే మోకరించగానే కడుమోయగానే ఆయన ముఖం కనపడుతుంది. ఆ ముఖంలో మనం చేసిన అక్రమాలన్నీ ఆడ కనపడతాయి. ముందు అవి ఒప్పుకోవాలి. అవి సరి చేసుకుంటేనే దేవుడు మన ప్రార్థన ఆలకించేది. అది లేకుండా మన నోటితో మాట్లాడుతూ ఉంటే అది ఆయన చెవులకి ఎక్కదు. అయ్యా నువ్వు అది సరి చేసుకో, అది సరి చేసుకో అంటాడు దేవుడు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఇది మోషే యొక్క అనుభవం. ఒక దైవజనుడు అనుభవంలో రాసిన కీర్తన ఇది. ప్రార్థన ఏ విధంగా మన జీవితంలో ఉండాలో, దేవుడితో సంబంధం ఎలా కలిగి ఉండాలో అని చెప్పేదే మోషే ప్రార్థన. ఆ కారణాన్ని బట్టి ఆయనకి దేవునికి మధ్యలో ఏ విధమైన ఆటంకాలు లేవు కాబట్టి నేరుగా మోషే పోయి దేవుడితో 40 సంవత్సరాలు దేవుడితో నేరుగా పోయి ఆయన దగ్గర పోయినాడు. అందుకే మోషేని గురించి దేవుడేమన్నాడు, అతడు నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు, యెహోవా స్వరూపమును నిదానించు. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 5, 6, 7 వచనాల్లో యెహోవా స్వరూపమును నిదానించి చూచే అనుభవం గలవాడు కదండి. అంటే అంత ధైర్యము మోషేకి వచ్చింది. ఎందుకు వచ్చిందంటే దేవునికి మోషేకి అడ్డు ఏమీ లేదు మధ్యలో. ఆయనకి మోషేలో దాచబడిన పాపం ఏమీ లేదు. ఆయన అంతరంగం దేవునికి క్లియర్గా కనపడుతుంది కనుకనే దేవుడు ఆయన అనుమతించాడు రావడానికి. కాబట్టి దేవుడు మోషేకి అన్ని సర్టిఫికెట్లు 7 సర్టిఫికెట్లు ఇచ్చాడు. భూమి మీద ఉన్న వారిలో మిక్కిలి సాత్వికుడు, అతడు ప్రవక్త, అతడు నా సేవకుడు, నా ఇల్లంతలో నమ్మకమైన వాడు, యెహోవా స్వరూపాన్ని నిదానించి చూసే అనుభవం గలవాడు కదండి. ఇన్ని మాటలు మాట్లాడాడు మోషే గురించి. అంటే మోషేకి దేవుడికి మధ్యలో ఏం లేదు. మోషేలో ఏం పొరపాటు లేదు. దేవుని దగ్గరికి వెళ్ళడానికి ఆయనకి దేవునికి మధ్యలో ఎక్కడ కూడా ఏమీ లేదు. దోషం అనేది కనపట్లేదు దేవునికి. కాబట్టి నేరుగా దేవుని దగ్గరికి వెళ్తున్నాడు మోషే. ఆ అనుభవాన్ని బట్టే ఈ 90వ కీర్తన రాశాడు. మా రహస్య పాపం లేదు, నీ ముఖాంతిలో కనపడుతున్నాయి కదా, నువ్వు మా దోషాలను ఎదుటి పెట్టుకున్నావు కదా, నేను ప్రార్థన చేయాలంటే ఇవి తీసేసుకోవాలి కదా, ఇవి తీసేసుకుంటేనే కదా నీ దగ్గరికి వచ్చేది. కాబట్టి
లేకుంటే అవి తీసేసుకోకపోతే ఆయన ఉగ్రత మన మీద పడుతుంది. కాబట్టి ఆ ఉగ్రత మన మీద పడకుండా ఉండాలి.